తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కూటమి ప్రభుత్వం నిర్వహించిన డిఎస్సీ పరీక్షల్లో తీవ్ర అవకతవకలు అక్రమాలు చోటు చేసుకున్నాయని, దీనికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ డిమాండ్ చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం డిఎస్సీ నిర్వహణలో నిబంధనలు పక్కన పెట్టి గోప్యతను దెబ్బతీస్తూ అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టారని ఆరోపించారు. కేంద్రంలో నీట్ వ్యవహారంలో అనుసరించిన తీరుగానే ఇక్కడ కూడా లోకేష్ రాజీనామా చేసి డిఎస్సీ స్కామ్ పై స్వతంత్ర సంస్థ అయిన సిబిఐతో పూర్తిస్థాయి విచారణ జరిపించాలని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో మరి సుదీర్ఘకాలం ఉన్న నేపథ్యంలో ఇలాంటి ఆరోపణలు రావడం మరి విద్యార్థుల బంగారు భవిష్యత్తును కాలరాసే మరి ఈ యొక్క ప్రక్రియ ఇది. మరి దీన్ని మరి వారు బాధ్యత వహిస్తూ ఈరోజు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఒక మంచి ఎగ్జాంపుల్ని సెట్ చేయడం జరిగింది. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని లోకేష్ బాబు కూడా ఈరోజు మేము సాక్ష్యాలు ఆధారాలు ఏవని చెప్తే మీరు అడిగితే అన్నీ స్పష్టంగా కూడా ఈ రాష్ట్ర ప్రజల ముందు ఉంచారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రధానంగా ఈ డిఎస్సి వ్యవహారంలో కాన్ఫిడెన్షియాలిటీ అంటే గోప్యత, ట్రాన్స్పరెన్సీ పారదర్శకత, తర్వాత అడ్మినిస్ట్రేటివ్ మెషినరీ న్యూట్రాలిటీ ఇవి ప్రధానంగా ఎక్కడ కనపడలేదు. ప్రశ్నాపత్రం మరి తయారు చేసే వ్యవస్థ, పరీక్షలు నిర్వహించే వ్యవస్థ, రెండు సపరేట్ వ్యవస్థలు ఉండాలి, రెండుగా కలిసిపోయాయి. తద్వారా గోప్యత మరి పూర్తిగా లేకుండా పోయింది. ఏదైతే ప్రశ్నపత్రాలు అప్లోడ్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. మరి ఎలా అని చెప్పి ఈరోజు అడుగుతూ ఉంటే ఇవి అత్యంత ప్రమాదకరమైనటువంటి ఈ అంశాలని పక్కదోమ పట్టించి డైవర్షన్ పాలిటిక్స్కు చంద్రబాబు నాయుడు గారు దిగారు. లోకేష్ బాబు అయితే ఇంతవరకు విద్యాశాఖ మంత్రి ఇంతవరకు కూడా ఈ డిఎస్సి ఎగ్జామ్ మీద వచ్చినటువంటి ఆరోపణలు దీనికి ఒక్కసారి కూడా ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. అధికారులను పిలిపిస్తాడు, ఎప్పుడోసారి ఓసారి స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళని పిలిపిస్తాడు, ఓసారి జిఐడి వాళ్ళని పిలిపిస్తాడు, ఓసారి డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ పిలిపించేసి మేము ఎప్పుడైతే ప్రశ్నలు అడిగినో దానికి ఏదో ఒక సమాధానం చెప్పి ఇంకా అయిపోయింది, ఇంతటితో క్లోజ్ చేయండి, ఇంకేం లేదు ఇందులో అంటారు. అన్ని ఆధారాలు, సాక్ష్యాలు, వీడియో టేపులు, ఈ యొక్క పోస్టుల్ని ఎంతకు అమ్ముకుంటా ఉన్నారు, ఎంతకు డిమాండ్ చేస్తూ ఉన్నారు, వీటన్నిటినీ కూడా తీసుకొని గవర్నర్ దగ్గరికి వెళ్ళి గవర్నర్ ముందు ఉంచితే గవర్నర్ గారే చెప్పారు కొన్ని వందల కేసులు ఈ డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకల మీద కోర్టులో ఫైల్ అయి ఉన్నాయి. సుమారు 300 నుంచి 400 కేసులు స్వయాన గవర్నర్ చెప్పడం జరిగింది. ఇన్ని కేసులు ఉన్నాయి కాబట్టి ఇది మ్యాటర్ సబ్జుడిస్, కాబట్టి నేను మాట్లాడడానికి లేదు అని చెప్పి తీసుకోవడం జరిగింది. ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబును. సంవత్సరాల తరబడి కష్టపడి చదివిన అభ్యర్థులు, వారి తల్లిదండ్రుల త్యాగం, వారి యొక్క కుటుంబ యొక్క ఆశల్ని లేకపోతే వారి యొక్క ఇవి ఎదురుచూపుల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. వాళ్ళు ఎంతగా ఈ యొక్క ఉద్యోగాల కోసం ఎదురు చూశారు. వైసీపీ ప్రభుత్వంలోనే 6,000 పైగా ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇస్తే మేము హారిజాంటల్ రోస్టర్ ఫాలో అవుతాం, వర్టికల్ రోస్టర్ కాదు ఇది అని చెప్పి అన్నీ చెప్పి మాయమాటలు చెప్పి చివరకు ఈ యొక్క టీడీపీ కూటమి ప్రభుత్వం చేసింది అంటే వాళ్లకు నచ్చిన అభ్యర్థులు సెలెక్ట్ అయ్యేంత వరకు గేట్లు ఎత్తడం జరిగింది. అభ్యర్థులందరూ సెలెక్ట్ అయిన తర్వాత గేట్ క్లోజ్ చేశారు. దీనికి ఉదాహరణ మేము తీసుకొచ్చి చెప్పాం. జీవో నంబర్ 4, జీవో నంబర్ 47, ఈ జీవోల ద్వారా డిఎస్సి ప్రవేశ పరీక్ష రాయకుండా మొట్టమొదటిసారిగా చరిత్రలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇది ఎలా జరిగిందంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళు రాజకీయంగా
మరి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న వాళ్ళు ఆ సర్టిఫికెట్ల యొక్క వెరాసిటీ, వ్యాలిడిటీ, అథెంటిసిటీ కూడా వెరిఫై చేసుకోకుండా స్పోర్ట్స్ అసోసియేషన్ వాళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్ల మీద పరీక్ష లేకుండా ఉద్యోగ అవకాశాలు కల్పించి మరి అదే సిస్టమ్ మళ్ళీ ఫాలో అవుదాం అనుకుంటే ఆ జీవోలు మళ్ళా కనపట్లేదు. ఆ జీవో నంబర్ 447 రద్దు చేసి మళ్ళా జీవో నంబర్ 56 ద్వారా యథాతథంగా మళ్ళా నిబంధనలు మార్చడం జరిగింది. ఇది బ్లేటెంట్ ఫ్రాడ్, క్లియర్ కట్ వయలేషన్ ఆఫ్ ది సిస్టమ్. ఉన్న వ్యవస్థలను చిన్న భిన్నం చేస్తూ డిఎస్సి పరీక్ష నెపంతో 16,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఈరోజు అనర్హులైన వాళ్ళందరినీ కూడా అందలమెక్కించే కార్యక్రమం ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం పాల్పడిందని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా, నిరుద్యోగ యువతంతా కూడా జెన్జీ ప్రశ్నిస్తూ ఉంది. ఈరోజు ఖచ్చితంగా లోకేష్ బాబు జెన్జీకి సమాధానం చెప్పాలి. రేపు 28వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం పెద్ద ఎత్తున ఈ అంశాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమాల ద్వారా మళ్ళా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంది, ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉంది. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్య నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వరలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక లంకనాలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. తొలి ఏకాదశిని పురస్కరించుకుని నెల్లూరు జిల్లా గూడూరు మండలం కుందకూరు కనుమరాయకొండపై వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి సమేత నరసింహస్వామివారికి అభిషేకాలు వైభవంగా నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవార్ల దర్శనం కోసం బారులు తీరారు. అనంతరం భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ ఏర్పాటు చేసిన ఉచిత నూతన బస్సును ప్రారంభించారు. ప్రతి శనివారం భక్తులకు ఉచిత బస్సు అందుబాటులో ఉంటుందని ఆలయ అధికారులు తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పేదమిరం గ్రామంలోని అభ్యాస్ ది గ్లోబల్ స్కూల్లో ప్రీ ప్రైమరీ విద్యార్థుల కోసం గ్రీన్ కలర్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించి ప్రకృతి పరిరక్షణ ప్రాముఖ్యతను తెలియజేసే కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు విద్యార్థుల కోసం స్పెల్ బీ పోటీలు నిర్వహించారు. పోటీల్లో విశేష ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేసి అభినందించారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, భాషా నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని పాఠశాల యాజమాన్యం పేర్కొంది. తిరువన్నామలై అరుణాచలేశ్వర స్వామి ఆలయ గిరి ప్రదక్షిణ మార్గంలో ఉన్న మోక్ష మార్గంలో చిక్కుకుని ఓ ఆంధ్ర భక్తుడు మృతి చెందాడు. తమిళనాడులోని అరుణాచలేశ్వర ఆలయానికి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన భక్తుడు మణికుమార్ తన కుటుంబ సభ్యులతో వచ్చారు. స్వామివారి దర్శనం పూర్తయ్యాక గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. దారిలో ఇడుక్కి పిళ్ళయ్యార్ ఆలయాన్ని దర్శించుకుని భక్తులు అక్కడున్న చిన్న గుహలో దూరి అటువైపునకు వస్తూ ఉంటారు. అలా వస్తే కుటుంబ కష్టాలు తీరుతాయని ప్రగాఢ నమ్మకం. మణికుమార్ ఆ గుహలోకి ప్రవేశించి చిక్కుకున్నారు. ఊపిరాడక స్పృహ కోల్పోయారు. వెంటనే అక్కడున్న వారు అతి కష్టం మీద బయటకు తీసి అంబులెన్స్ ద్వారా తిరువన్నామలై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. ఈ ఘటనపై తిరువన్నామలై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీసీ గర్జన పెట్టే నైతికతే వైసీపీ నేతలకు లేదన్న మంత్రి కొల్లు రవీంద్ర. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 74 మంది బీసీని పొట్టన పెట్టుకున్నారని ధ్వజం. గత వైసీపీ హయాంలో గ్రహణం పట్టిన రహదారులకు కూటమి పాలనలో మోక్షం లభించింది. ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ వెల్లడి. డిఎస్సీ అక్రమాలపై బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలి. మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ డిమాండ్.
వాడపల్లి వెంకటాలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.